హలో అండి. ప్రీవియస్ వీడియోలో మనం న్యూస్లో హల్చల్ అవుతున్న స్క్రబ్ టైఫస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. లైక్ అది ఏ ఏరియాస్లో ఎక్కువ ఉంది, మన ఇండియాలో ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఎన్ని డెత్స్ అయ్యాయి అనేది తెలుసుకున్నాం. సో ఈ రోజు వీడియోలో దాని సిమ్టమ్స్ అండ్ ఎలా ప్రివెంట్ చేయాలో మనం ఈరోజు నేర్చుకుందాం. సో సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ అంటే బాడీ మీద మనకి ఎక్కడైనా ఒక ప్లేస్లో ఒక బైట్ మార్క్ అయితే ఉంటుందండి. ఆ చిగర్స్ అనే ఇన్సెక్ట్ది అది ఎంత చిన్నగా ఉంటుందంటే అది మనల్ని ఎప్పుడు బైట్ చేసి వెళ్ళిపోతుందో మనం అసలు నోటీస్ కూడా చేయలేం. అండ్ ఆల్సో అది కంప్లీట్గా పెయిన్లెస్గా ఉంటుంది. అందుకని అది బైట్ మార్క్ ఎలా ఉంటుందంటే లైట్గా రెడ్ కలర్ ర్యాష్ లాగా అండ్ మధ్యలో ఒక బ్లాక్ మార్క్ లాగా ఉంటుందండి. దెబ్బ తగిలినప్పుడు తగిలే మార్క్ లాగా ఉంటుంది. సో అలాంటి బైట్ మార్క్ మన బాడీ మీద ఉందో లేదో చూసుకుందాం. ఓకే. సెకండ్ థింగ్, హై ఫీవర్. ఆల్మోస్ట్ అరౌండ్ 100 అబోవ్ను ఉంటుంది. 101, 102 ఆర్ ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. థర్డ్ థింగ్, చిల్స్ అండి. చిల్స్ బాడీలో మనకి వణుకు లాగా ఇంకా చలి చలిగా అనిపిస్తుంటుంది. అండ్ ఫోర్త్ ఈజ్ బాడీ ఏక్స్ అండ్ హెడ్ ఏక్స్. అది కంప్లీట్గా బాడీ అంతా నొప్పులు, తల అంతా బాగా బరువుగా నొప్పిగా అనిపిస్తుంది. అండ్ ఫిఫ్త్ ఈజ్ టైర్డ్నెస్, కంప్లీట్ వీక్నెస్, అసలు ఏ పని చేయలేకుండా ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు అండ్ ఆల్సో మన బాడీ మీద బైట్ మార్క్ ఉన్నప్పుడు ప్లీజ్ మీరు వెంటనే డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ఇనీషియల్గానే అది ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. న్యూస్లో చూస్తున్నట్టు ఒకవేళ మీరు అలాగే వదిలేశారంటే అది సివియర్ అయిపోయి మనం మల్టిపుల్ ఆర్గన్స్ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే సో ఇనీషియల్గానే ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కనిపించినప్పుడు ప్లీజ్ వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఆ డాక్టర్ మీకు బ్లడ్ టెస్ట్ చేస్తారు అండ్ మీకు స్క్రబ్ టైఫస్ ఉందో లేదో కన్ఫర్మ్ చేస్తారు. ఓకే. అండ్ ప్రివెన్షన్ టిప్స్, అసలు ఈ డిసీజ్ రాకుండా ఎలా ఉండాలో చెప్తాను, వినండి. సో ఫస్ట్ థింగ్, అసలు ఈ చిగర్స్ అనే ఇన్సెక్ట్ ఎక్కువ చెత్త ఉన్న ప్లేసెస్లో ఆర్ ఎక్కువ ట్రీస్ ఆర్ బుషీగా ఉన్న ఏరియాస్లో ఎక్కువ ఉంటుందండి. సో మన సరౌండింగ్స్లో ఎక్కువ డస్ట్ కానీ గార్బేజ్ కానీ అదంతా ఎక్కువ వాటర్ కానీ అక్యుములేట్ అవ్వకుండా చూసుకోండి. అండ్ మన చుట్టుపక్కల ట్రీస్ కానీ అవన్నీ ఎక్కువ ఉన్నాయంటే అవన్నీ రెగ్యులర్గా క్లీన్ చేపిస్తూ ఉండండి. సో దట్ ఇన్సెక్ట్స్ ఎక్కువ అక్యుములేట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్, మన బయటికి వెళ్ళేటప్పుడు మన బాడీకి వీ కెన్ యూస్ ఇన్సెక్ట్ రెపెలెంట్స్ కానీ అలాంటి ఆయింట్మెంట్స్ కానీ స్ప్రేస్ కానీ యూస్ చేయండి. అండ్ ఆల్సో కంప్లీట్గా ఫుల్ స్లీవ్స్ కానీ చిన్నపిల్లలకి కొంచెం ఫుల్లీ కవర్డ్ బట్టలు వేసి పంపండి. బికాస్ వాళ్ళు ఆడుకునేటప్పుడు వాళ్ళకి ఇన్సెక్ట్ బైట్స్ అవ్వకుండా ఉంటాయి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ డిసీజ్ అనేది